నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఆదివారం రామాయణంలోని రామరావణ యుద్ధాన్ని పలువురు కళాకారులు నాటకంగా ప్రదర్శించారు. ఆనాడు భీకరంగా జరిగిన యుద్ధాన్ని వేదికపై కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపించారు. బాణం తగిలి లక్ష్మణస్వామి మూర్ఛతో పడిపోవడం, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని బ్రతికించడం, ఆ తర్వాత దశకంఠుడిని రాముడు మట్టుబెట్టడం వంటి చారిత్రక ఘట్టాలను చక్కగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ నాటకాన్ని భక్తులు అత్యంత ఆసక్తితో తిలకించారు. అనంతరం కళాకారులను కరతాళధ్వనులతో అభినందించారు. వేడుకలలో భాగంగా సీతారాములకు పట్టాభిషేకం నిర్వహించారు. ఆదర్శ దంపతుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి దర్బారుపై కొలువుదీర్చారు. మంత్రపూర్వకంగా వివిధ రకాల పరిమళ పుష్పాలతో అభిషేకం జరిపారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించి తరించారు. పూజాధికాల అనంతరం భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా స్వామివారి పట్టాభిషేకానికి ముందుగా పుష్పయాగం. ఆ పుష్పయాగానికి ఉభయకర్త ఇండ్లలో నుంచి అనేక మంది స్త్రీలు పూల బొట్టలతో, అదేవిధంగా స్వామివారి పట్టాభిషేకానికి రాజలాంఛనాలు, నవరత్న వజ్ర కిరీటం, పచ్చల పిడిబాకు, విళ్ళనంబు, బాణాలు, రాజముద్రిక, పచ్చల హారం ఇవన్నీ కూడా ఉభయకర్త ఇంటి నుంచి నేరుగా స్వామివారి పట్టాభిషేకం జరిగే దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. దానికి ముందుగా రావణ యుద్ధం. ఆ యుద్ధం అనేది రాష్ట్రంలోనే ఒక సంచలనం రావాలని భారీ ఎత్తున సీతారామస్వామి మందిరం కమిటీ, వాకాటి నరసింహ గారి కమిటీ మొత్తం కలిసి రావణ యుద్ధం జరిగింది. ఆ రావణ యుద్ధంలో మొట్టమొదట లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుతో యుద్ధం చేయడం జరిగింది. ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేసి లక్ష్మణుడు మూర్ఛపోయేటట్టు చేశారు. లక్ష్మణుడు మూర్ఛపోయి మూర్ఛ నుంచి తేరుకునేదానికి సంజీవ పర్వతాన్ని హనుమంతుడు పోయి కళ్ళకు కట్టినట్టుగా సంజీవ పర్వతాన్ని ఆకాశంలో కాలు కింద మోపకుండా ఆ సంజీవ పర్వతాన్ని తేవటం జరిగింది. ఆ కార్యక్రమం ఆ విధంగా జరిగింది. అదైన తర్వాత లక్ష్మణుడు మరలా యుద్ధం చేసి ఇంద్రజిత్తుని చంపటం జరిగింది. మరలా రాములు వారు రావణాసురుడితో యుద్ధం జరిగింది. భయంకరమైన యుద్ధంలో రావణాసురుడు తలలు తెగి కింద పడిపోయినప్పటికీ కూడా మరలా ఆ తలలు వచ్చి అతుక్కుంటూ ఉన్నాయి. కాబట్టి విభీషణుడు వచ్చి, శ్రీరామ, ఆ తలలు నువ్వు ఎన్ని బాణాలు వేసినా కూడా తెగతా ఉంటాయి, ఖర్చుకుంటుంటాయి, ఆయనకు చావే లేదని చెప్పడం జరిగింది. హనుమంతుడు, స్వామి, తండ్రి వాయుదేవ ఆ బాణాన్ని సముచిత స్థానానికి పంపించి రావణాసురుడు చనిపోయేటట్టు చేయమని చెప్పి వాళ్ళ తండ్రి కోరగా ఆ బాణం పోయి బొడ్లో తగిలి అమృత బాణం పగిలి రావణాసురుడు చావటం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత కళ్యాణ మండపంలో స్వామివారికి పట్టాభిషేకం ఎంతో ఘనంగా పురజనులందరూ కూడా, నెల్లూరు నగర వాసులందరూ కూడా ఆ జనం వచ్చి స్వామివారి పట్టాభిషేకం కన్నులు ఎందుగా చూస్తున్నారు. అందరికి కూడా స్వామివారు అభయహస్తం ఇచ్చి అందరి కోరికలు కూడా నెరవేరుస్తారని చెప్తూ